హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అన్నంతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గారెలను ఏ పప్పు నానపోసుకునే అవసరం లేకుండా రైస్ తోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నంతో పాటు కొద్దిగా పెరుగు, కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్మా రవ్వ, కొద్దిగా బియ్యం పిండి, కొంచెం క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, వాము, కరివేపాకు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతి మీద కానీ లేదా ఒక కవర్ మీద కానీ ఆయిల్ రాసుకొని ఇలా గారెల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఆయిల్లో వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలను ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల పిండి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి. ఇలా చేసుకున్న గారెలని మనం పల్లి చట్నీతో కానీ లేకపోతే టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నంతో గారెలు ఎలా వేసుకోవాలో చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.